ఓకే ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు పెళ్లి చేసుకునే హస్బెండ్ కి ఎంత కావాలంటే 2 lakhs కావాలి 3 lakhs కావాలి. అదే మీరు పెళ్లి చేసుకునే అమ్మాయికి ఎన్ని డబ్బులు శాలరీ ఉండాలనుకుంటున్నారు? తెలియదురా, తెలిసినా చెప్పను. అది అమ్మాయి అయితే చాలా అనుకుంటాను. ఫస్ట్ ముందు మనకు పిల్లనిచ్చేటోళ్ళు ఎవరు చెప్పు. ఫీన్ ఫేస్ చూసి ఇచ్చేటట్టు ఉంది, మా ఫేస్ చూసి పిల్లనిచ్చేటట్టు ఉంది. అసలు ఫేస్ తో పని ఉంది, మీరు ఎలాగైనా పడేస్తారు కదా. ఒకవేళ పిల్లని ఇవ్వదు ఏం చేయాలి, ఎంత శాలరీ వచ్చినా ఏం చేస్తాను చెప్పు. అంతేనా? మరి అమ్మాయిలు ఏమో శాలరీ చూసే లవ్ చేస్తాం పెళ్లి చేసుకుంటున్నారు, మరి మీరు అమ్మాయిలు ఏం చూసి ప్రేమిస్తారు? అమ్మాయిల్లోనా? అమ్మాయి అయితే ప్రేమిస్తారు. అది అమ్మాయి అయితే చాలా మరి కరువులో ఉన్నట్టున్నారా అనుకుంటాను. అమ్మాయి లాయల్టీగా ఉంటే చాలా అనుకుంటాం అంతే. అది అవదమ్మా. ఏంటి నిజాయితీగా ఉంటే చాలా అనుకుంటాం. ఏదో టీ అన్నావు. లాయల్టీ అంటే ఇంగ్లీష్ ఏంట్రా? ఏదరా చెప్పురా తెలుగులో. నిజాయితీ మీరు ఉంటారా నిజాయితీగా? ఉన్నాం కాబట్టి అడుగుతాం. సరే మీరు ఇప్పుడు వరకు చిన్నప్పటి నుంచి ఎవరైనా లవ్ చేశారా? చిన్నప్పటి నుంచి అంటే చాలా మంది చేసాం, కానీ వాళ్ళే మమ్మల్ని చేయలేదు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా అంటే ఎందుకు? మీరు మేడమా సార్? మీరు మేడమా? అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? మేడంగా నాకు సరిపోయే అమ్మాయి దొరకలేదు కాబట్టి చేయలేదు. మీకు సరిపోవాలంటే అమ్మాయి సమంతాన ఉండాలా, త్రిషాల ఉండాలి, ఎలా ఉండాలి? అన్నం లేకపోయినా బాలే. కొత్త సినిమా జో హీరోయిన్. నవ్వుతావేంటి? ఏంటి ఫస్ట్ హీరోయినా సెకండ్ హీరోయినా? ఫస్ట్ హీరోయిన్ సుచి. నాకు కూడా సుచే కావాలి. సుచి చచ్చిపోయిద్దయ్యా. సుచి లవ్ చేయగలదు. అలాంటి అమ్మాయి కావాలంటున్నాం కానీ అదే అమ్మాయి చెప్పలేదు. నాకైతే సుచే కావాలి. మా ఊళ్ళకి ముమెత్ ఖాన్ అంత మంచి అమ్మాయి ఉంటే చాలు. సరే మీరు లవ్ చేయాలంటే అమ్మాయి మీరు ఫస్ట్ ఏం చూస్తారు? మంచితనం చూస్తా, మర్యాద చూస్తా, కాదు ఓపెన్ గా చెప్పండి. ఓపెన్ చెప్పాలంటే అమ్మాయి నడ్డిదైనా బాలే టాన్ కన్నా పెట్టా. అట్లాంటి చెప్పొద్దంటుంది రా, కొద్దిగా ఉండు. ఇప్పుడు చాలా మంది అబ్బాయిలకు ఉంటది కదా, ఇప్పుడు ఒక హ్యాండిక్యాప్ట్ అమ్మాయికి లైఫ్ ఇద్దాం అలా. నాకు అలా ఎప్పుడు అనిపించలేదు, నేను ఇయ్యను. ముందు నాకే లేదంటారా? నేను అసలు అట్లాంటి వాళ్ళకి లైఫ్ ఇయ్యను ఫస్ట్. ఎందుకో నాకు ఇంట్రెస్ట్ లేదు. మీకు ఏం ఇంట్రెస్ట్? అసలు ఏం చేద్దాం? వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా వేరు అంటే సరే ఒక క్వశ్చన్ అడుగుతా. నడవలేని కాలు ఏది? నడవలేని కాలు. నడవలేని కాలా? నడవలేని కాలు అంటే నడిచే కాదు కదా, నడిచే కాదు. ఎవరు లేట్ గా చెప్తే వాళ్ళకి దింగాడు కొట్టుకోవడం మేలేమరా. నడవలేని కాలు హెవీ కాల్ కాదు, ఇంకొకటి అయితే ఫోన్ కాల్. వేరే క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ పాస్. ఏంటి ఇది? ఏమైనా ఎగ్జామా? పాస్, బస్ పాస్, టైం పాస్ కాదు. పాస్ ఇది అంతాక్షరి అనుకుంటున్నావు ఎట్రా? ఇంటర్వ్యూ అన్నారు, క్వశ్చన్ మీరే అడుగుతా ఆన్సర్ బాబు. చెప్పాలి. సరే ఇంటర్వ్యూ ఎన్ని డేస్ అయింది వచ్చి మీరు? 1 year అవుతుంది. 1 year లో మీరు హైదరాబాద్ కి వచ్చి ఏం చేశారు? ఇదే చేసాం. అదే మా టీ షాప్. నేనేందో ఖాతా ఉందా? డైలీ వచ్చి టీ తాగాం, అంతకుమించి ఏం చేయలేదు. టీ తాగడానికి హైదరాబాద్ దాకా రావాలా? నంద్యాలలో దొరకదా మీకు? హైదరాబాద్ లో ఇరాన్ చాయ్ బాగుంటదంట, అందుకని. సరే సరే చెప్పండి. ఏంటిది? మీ ఫ్రెండ్ గురించి మాకు తెలియని నిజం ఒకటి చెప్పండి. వాడు ఇంతసేపు నుంచి మిమ్మల్ని లైన్ వేస్తాడు, అదే మీకు చెల్లి. అది కాదు, కాలేజ్ లో అలా చేశాడు, ఇలా చేశాడు. అది కాలేజ్లో చాలా చేశాడు, కానీ అదేదో నాకు కూడా తెలియదు. టిఫిన్ చేశాడు, భోజనం చేశాడు, అవి కాదు. తను ఇప్పటివరకు చేసింది ఎవరికి తెలియదు ఒకటి చెప్పండి. తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నేను అడిగిన క్వశ్చన్ ఆలోచించండి. ఎవరికి తెలియదు అదే నాకు తెలిసి. వాడు పెన్ను నడవలేని కాలు కాదు, ఇంకో కాలు. ఏం కాలు ఉంది? మోకాలు. ఇంకో సరే టాస్క్. ఎవరికైనా ప్రాంక్ కాల్ చేయండి. ప్రాంక్ కాల్ చేయడమే ఎక్కువ. ప్రాంక్ కాల్. పేరేంటి? నా పేరు రామ్. రామ్ లేచిపోతున్నాడని చెప్పండి ఫోన్ చేసి. ఎవరికి? రామ్ కాదు, షరీఫ్. వీడి పేరు షరీఫ్. వీడు లేచిపోతున్నాడని చెప్తా. ఫోన్ చేసి చెప్పండి లేచిపోతున్నాడు. ఓ 10,000 పంపిమనండి, పెళ్లి చేసుకోవడం. 10 రూపాయలు పంపారు.
హలో కార్తీక్. హలో కార్తీక్ ఏడును? ఇంట్లో సరే కానీ ఇప్పుడు మన షరీఫ్ గారు ఒక అమ్మాయిని తీసుకొచ్చిండు. అమ్మాయిని తీసుకొచ్చిండు. వాడు పెళ్లి చేసుకుంటాను నేను లేచిపోతా అంటున్నాడు. ఏం చేద్దాం అంటావు ఇప్పుడు? అయితే వెళ్ళి చచ్చిపోమాను. డబ్బులు కావాలంటున్నా మావాడు. ఏమన్నా చచ్చిపోమారా? నీ స్కూటీ మీ దగ్గర ఉంది, అది అమ్ముదాం అంటున్నాడు. ఇంకా అది ఏం చేద్దాం అంటావు ఇప్పుడు? అది అమ్మాలంటే బండిలు ఉండాలి. కనీసం అవతల కొనుక్కునే కన్నా ఒరిజినల్ ఆర్సీ అన్ని వేయాలా. ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. మాట్లాడతాను వాళ్ళు నమ్మారు మా గురించి బ్రో. హలో కార్తీక్ బ్రో, నేను రామ్ని. చెప్పు బ్రో. రా సరే బ్రో, అమ్మాయిని లేపుకొచ్చాడు. మంచిది. తెలుసు కదా ఇస్తావు బ్రో, డబ్బులు కావాలి అర్జెంట్ గా. నువ్వు ఎంత ఇస్తావు బ్రో? మన కాడ ఏం లేదు ఇప్పుడు. ఏం లేదా బ్రో, రిటర్న్ వాడే. సరే నాకెంత కొడతావు చెప్పు. కనీసం 500 అన్న షరీఫ్ గారి కోసం. ఎంత కొడతావు చెప్పు. బ్రో ఒక 500 అంటే కొట్టు బ్రో. వద్దులే 50 రూపాయలు కొట్టరా, టీ దానికి లేవు బ్రో. అట్లా బ్రో, ఇప్పుడు అమ్మాయిని లేపుకొచ్చాడు, కనీసం చార్జెస్ కన్నా డబ్బులు కావాలి కదా. ఒక 500 అయినా కొట్టు బ్రో. కనీసం ర్యాపిడో బుక్ చేసుకోవడానికి డబ్బులన్నా కొట్టు బ్రో. ఇంకా మీ అదృష్టం. 50 రూపాయలు అది ఫ్రెండ్షిప్. సరే ఫ్రెండ్షిప్, అదే ఫ్రెండ్షిప్. సరే ఆన్సర్ వచ్చేసి పంపకాలు. ఏంటి పంపకాలు? పంపకాల, మురికాలు, ఇంకా పంపకాలు, మురికాలు. అమ్మాయిని కొట్టేలా ఉన్నాడు ఆన్సర్. ఇది ఫెవికాల్ కరెక్ట్ ఆన్సర్ అది కూడా. సరే అది సరే, అది కొట్టాలంటే అది కొట్టాలంటే వాటర్ ఉండాలి. ఏం మాట్లాడుతున్నావురా? ఏంటది? ఏంటది? అదే గ్యాప్ ఇవ్వకండి. మంచి క్వశ్చనే, చిన్న క్వశ్చనే, పెద్ద 18+ క్వశ్చన్. మీరు ఏదో అనుకోండి కదా. కొట్టాలంటే వాటర్ ఉండాలి. అది కొట్టాలంటే వాటర్ ఉండాలి. బోరింగ్ కొట్టు మరి ఒకసారి. ఆల్రెడీ కొడుతుంది బోరింగ్ ఇక్కడ. చెప్పండి. బోరింగ్ అంటే మేము ఇంటర్వ్యూ ఇద్దామని వస్తే మీకోసం వాడు ఇంతసేపు లైన్ వేస్తే మీరు బోర్ కొడుతున్నా. ఓకే చెప్పండి, మీరు కూడా ఆలోచించండి. చెప్పండి క్వశ్చన్. అది కొట్టాలంటే నీళ్ళు ఉండాలి. అది కొట్టాలంటే వాటర్ ఉండాలి. మీరే మర్చిపోయారు. వాన అది కొడుతుంది కదా మన పైన పడుతుంది. అవునా? నాకేం దెబ్బలు తగలలేదు ఇప్పుడు. మీకు ఎప్పుడు తగలే? ఇంకా థింక్ వైడర్, వైడెస్ట్. ఇంగ్లీష్ ని ఇస్త్రాక్లో మడత పెట్టేస్తున్నాడు. ఎవరండి ఇతను? రిఫ్లెక్షన్. మీరు టీచరా? వాటర్ లో రిఫ్లెక్షన్ రావాలంటే వాటర్ కొట్టేది. ఇంకా ఫన్నీగా మీరు కొట్టాలంటే హూ ఇస్ PM అని చెప్పి అది ఫన్నీ. టాయిలెట్ కి పోయాక కొట్టి చెప్పబోతే ఫ్లష్ చెప్పినా తమన్నది కావాలి ఆ స్టెప్ ఉంది కదా, అది రీమేక్ చేయాలి షరీఫ్. అది ఇదిగోండి చేయండి, ట్రై చేయండి. ట్రై చేస్తే జరగంది అంటే ఏది ఉండదు. సరే హైదరాబాద్ అమ్మాయిలు బాగుంటారా, ఏపీ అమ్మాయిలు బాగుంటారా? అమ్మాయిలు బాగుంటారు. హైదరాబాద్ లో ఉండేది ఏపీ వాళ్ళు, చెప్పండి. టీ తాగడం వల్ల ఏమొస్తుంది? ఎనర్జీ వస్తుంది. టీ తాగడం వల్ల ఏమొస్తుంది? ఎనర్జీ వస్తుంది. ఏమొస్తుంది? టీ అయిపోతుంది. ఏంటి సార్ ఇది? క్వశ్చన్ ఏంటి? మందు తాగడం వల్ల ఏమొస్తుంది? మాకు తెలియదు అయ్యా. మాకు అలవాట్లేదు. ఇప్పుడే కదా బార్ షాప్ దగ్గర నుంచున్నాం. అది బార్ షాప్ కాదు, టిఫిన్ షాప్. మీకే వస్తుంది. బాగుంది. మందు తాగడం వల్ల ఏమొస్తుంది? మందు వస్తుంది. ఆగి తూగి అరుస్తున్నావు ఏంటి భయ? మీరు ఎప్పుడైనా తాగి ఏడ్చారా? తాగితే తాగుతారా? లేదు అసలు తాగము. బాబాయ్ చెప్పండి. మేము మాకు తాగడం అలవాటు లేదు. బాగా ఇరిటేట్ చేసేస్తున్నాడు. నేను మర్చిపోయాను క్వశ్చన్. ఓకే, అది కొట్టాలంటే వాటర్ ఉండాలి. అది పాస్ చేసినావు అప్పుడే. పాస్ టైం పాస్ చెప్పాలి. సప్లిమెంట్ ఇంటియారా? నువ్వు టాస్క్ చేయాలి. నువ్వే ఇప్పుడు ఎవరు చెప్పా నువ్వు టాస్క్ చేయాలి. ఎందుకు? అదే శిక్ష. సరే ఈ చెట్టుని పోల్ లో పట్టుకొని పోల్ డాన్స్ ఒక స్టెప్ అయితే. పోల్ కాదు,
మీ ఫ్రెండ్ ఫోన్ అనుకో పట్టుకోరా రే. అయితే ఇది కూడా పట్టుకున్నా, ఇది కూడా డాన్స్ అనుకో. ఇది కూడా డాన్సే ఇంకా. పొలాల్లో మందు కొడతారు కదా, అది ట్యాంకర్ ఉంటది, అది కొట్టాలంటే వాటర్ కావాలి. ఓహో ఓకే ఆన్సర్ చెప్పేస్తున్నా. ఈత కొట్టాలంటే వాటర్ ఉండాలి. షాక్. థ్యాంక్ యూ సో మచ్.